చూపిలని చూపి అయితే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బాలు కిచెన్. ఫస్ట్ టైం నేను అంటే వీడియో తీయడం ఫస్ట్ టైము. బట్ ఇది వచ్చేసి పందెం కోడి. మీకా నాకన్నా కోడి దట్టంగా ఉంది. ముదురు కోడి పుంజిది. సో ఇది కర్రీ వండుతున్నాను, అంటే పులుసు కర్రీ వండుతున్నాను రైస్లోకి అండ్ బగారాలోకి. మల్టీవిజన్ రాయలసీమ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రలో కానీ మంచిగా వండుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరం మసాలాలు, ఓల్ మసాలా, అవి కూడా కచ్చా ఏమంటారు, పేస్ట్ కాకుండా కచ్చా ఇక చూడండి, చెక్క ఇట్లా ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేసినాక కొంచెం కరివేపాకు లైట్ చేసినా కనిపించదు. దెన్ కొంచెం కలర్ వచ్చినాక ఉల్లిగడ్డ వేసి జల్దీ మగ్గుతుంది. అదే ఏమంటారు, ఉల్లిపాయలు వేసాక జల్దీ మగ్గుతుంది. ఉప్పు వేస్తే కొంచెం బ్రౌనిష్ రాగానే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఇక మంచిగా వేగిపోయింది, మంచి సువాసన వస్తుంది. ఈ స్మెల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, పసుపు వేసినాం కాబట్టి 2 వేస్ ఉంటాయి. ఒకటి మసాలాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. మ్యాగ్నేట్ చేస్తే కూడా డైరెక్ట్ చికెన్లోనే వేసుకుని కూడా ఇందులో వేయచ్చు. బట్ నేను అలా వేయట్లేదు, నాటుకోడి కదా, ఉడికినప్పుడు మసాలాలు ఉప్పు కారాలు పట్టాలి కాబట్టి డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాను. సిరీస్ ఇక చూడండి ఎలా ఉంటుంది నాటుకోడి కాదు, పుంజు. అమ్మ ఒక్కసారి చికెన్ తినండి వాళ్ళ లైఫ్లో మర్చిపోరు. అందులోకి నేనేమి ఆషామాషి కాదు, ఆమె చెఫ్, వంటలు వండుతా. కానీ ఎప్పుడు నేను ఇట్లా పబ్లిసిటీ చేసుకోలేదు. సో చూడండి, దిస్ ఇస్ ద చికెన్ కోడి కూర, నాటుకోడి కూర, అది కూడా పందెం కోడి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి నిగనికి రాడిపోతుంది. వండాక చూడండి దీన్ని మందులో తిన్నారంటే నిమ్మకాయ వండుకుని ఇస్తుంది. కిక్కు. ఇది ఎక్కువ కడవద్దు, ఒక్కసారి చాలు, ఫ్రెష్ కదా, బాగుంటుంది. నాకు తెలుసు నా కర్రీ నేను ఎక్కడ ఉన్నా నాకు మంచి ఫేమస్ పేరు ఉంది. అందరు అంటారు నువ్వు రీల్స్లో పెట్టచ్చు కదా, ఇంత బాగుంటుంది టేస్ట్ అంటారు. కానీ నేను ఎప్పుడు నా ఫుడ్ ఎవరికి నేను ఇది చేయను. రేపు మళ్ళీ ఆల్రెడీ 3 పందాలు ఓడిసింది, ఒకటి కాదు, ఒక్కొక్కటి 2 కేజీలు 3 కేజీలు ఉంది. రేపు రాగి ముద్ద విత్ చికెన్ పులుసు చేస్తా, నాటుకోడి పులుసు విత్ రాగి ముద్ద చేస్తా. అప్లోడ్ చేస్తాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇది. దెన్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎన్ని లైక్స్ చూస్తాను. జస్ట్ యూ కెన్ ట్రై అనమాట. జస్ట్ నా నాటుకోడి పులుసు ట్రై చేయండి. ఇప్పుడు వేసా కదా, కొంచెం మగ్గనిద్దాం. ఎందుకంటే చికెన్ అయినా మటన్ అయినా యాక్చువల్లీ ఉప్పు కారము అండ్ పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఏంటంటే కొంతమంది మాకు ఇంకా బాగా కావాలి, టేస్ట్ కావాలంటే కొంచెం క్వార్టర్ కూడా వేసుకోవచ్చు. తెలుసా, క్వార్టర్ కూడా వేసుకోవచ్చు. అవసరం ఉంటుంది క్వార్టర్ వేస్తే, అదనమాట. ఫ్లాష్ చెప్పాల, క్వార్టర్ అంటే మొత్తం క్వార్టర్ వేయద్దు, జస్ట్ ఒక 2 మూతలు వేసావు అంటే అమ్మ బొమ్మ కనిపించాలి చికెన్ కూరలో. నేను ఓన్లీ ఫంక్షన్స్లోని పెద్ద రెస్టారెంట్లో వేసినప్పుడు వేస్తుంది. మీకు అందరికీ దీని లైక్స్ని బట్టి పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీరు, పంజాబీ రోటీలు, పంజాబీ ఆలు పరోటా, గోబీ పన్నీరు, చికెన్ ఆలు పరోటా చూపిస్తా. దెన్ చికెన్ సమోసాలు, ఆలు సమోసాలు, ఎగ్ సమోసా కూడా నేర్పిస్తా. స్టాప్ చేస్తా. ఓకే, మీకు ఏమన్నా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి మీకు చెప్తా. అది ఎలాంటి రెసిపీ అయినా కానీ మీకు బ్రహ్మాండమైన టేస్ట్ ఇస్తా. స్వీట్స్, హాట్స్ అండ్ బేకరీ ఐటమ్స్, ఎవ్రీవన్. బేకరీ ఐటమ్, పంజాబీ ఐటమ్, నార్త్ ఇండియన్ ఐటమ్, ఇటాలియన్ ఐటమ్, విత్ ఇన్ 10-15 మినిట్స్లో రెడీ అయిపోయే ఐటమ్ చెప్తా. పిల్లలకి స్నాక్స్ కూడా, ఆలు అండ్ గోబీ, ఎగ్, మష్రూమ్స్, చికెన్, మటన్, పన్నీరు, పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా. యాక్చువల్లీ అనుకుంటున్నా రేపు పొద్దున నాటుకోడి చికెన్ మంచూరియన్, కోడి పుంజు చికెన్ మంచూరియన్ అనుకుంటున్నాను. దెన్ ఇప్పుడు చికెన్ పకోడీ కూడా వేస్తా, కోడి పుంజు పకోడీ. తింటే నాలుగుకి పోదు, కానీ చికెను మెత్తగా కావాలంటే చాలామంది సోడా వేస్తారు, ఈస్ట్ వేస్తారు. బట్ నేను ఏది వేయను. చిన్న చిట్కా మీకు చెప్తారే, దాని ప్రకారం ఫాలో అయిపోండి. నేను చెప్పుకోవడం కాదు, నేను చేసిన హోటల్ జస్ట్ డెమో ఇయనికే, ఖాళీ ఒక బోండా వేసి 2 దోశలు వేసి ఒక పూరి డెమో ఇయనికి 1000 రూపాయలు తీసుకుంటా. అది నాకున్న చెఫ్ టాలెంట్. సో ఇది మా ఇంట్లోనే మా అన్న ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి స్పెషల్లీ వండుతున్నా. అది చికెన్ కదా. దెన్ ఇప్పుడు మనం దాని దగ్గర పోదాం, చికెన్ దగ్గర పోదాం. ఇప్పుడు ఏం వేసిన అందులో ఖాళీ పసుపు వేసిన,
బట్ నాకు అది కనిపిస్తుంది లైట్ లేక బయట బయట కట్టెల పొయ్యి మీద ఉంటున్నా. సో వాంట్ పుట్ సమ్, మనకి స్పూన్లతో నడవదు, సో డైరెక్ట్ చేయి పెట్టేస్తా. ఓకే, పసుపు. దేనికైనా ఇది ప్రిఫర్ చేయండి, తెలుసు కదా. ఉప్పు, కళ్ళుప్పు అంటారు, మన తెలంగాణ దుడ్డుప్పు. ఈ దుడ్డుప్పు చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతుంది, కర్రంగా అది మారిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ లాగా, ప్రేమికుల్లాగా దాని టేస్ట్ మారిపోద్ది అనమాట. దెన్ నాకు అనిపిస్తుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో నేను ముందుగానే చేపించి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీ వేస్తున్నా చూడండి. ఇప్పుడు గ్రేవీ ఎప్పుడు వేసినా ఏం కాదు, పులుసు మగ్గిపోతుంది. అబ్బో ఏదో పచ్చడి వేసిన అనుకుంటున్నారా, కొంచెం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పేస్ట్. అది వేస్తే చికెన్ ఇడిచిపెట్టరు ఎవరు కూడా. మీకు తర్వాత చిట్కా చెప్తా, ఎవరికైనా పెడతాడు మీకు దానికన్నా తిరిగేటట్టు. ఓకే, కామెంట్ చేయండి. ఏదో రాంగ్ వర్డ్ వాడినట్టున్నా, నా మెంటాలిటీ అది, ఏమనుకోద్దు. అవునుందా, ఎక్స్క్యూజ్ మీ. దాన్ని ఏమేయాలి ఇప్పుడు? మనం వేసినాం, ఉప్పు వేసినాము, కారం వేద్దాం. అట్లా ఏం కాదు, బూతులు వాడుతున్నా లైక్స్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. సీ దిస్, ఊర్లో ఇంట్లో సొంతంగా పట్టు చూసారా, ఎల్లిపాయలు బయటకు వస్తున్నాయి. ఆంధ్ర భాష వెల్లి ఉల్లిపాయలు. నాకు ఎవరైనా చూపించినప్పుడు అనుకుంటా, నీ ఎంకమ్మ సోదికూరలో ఉండకే అని తిట్టుకుంటా నేను. ఇది పెట్టుకో, అప్పుడు నన్ను కూడా చూపిరా. ఓకే, ఇది మగ్గింది. ఇది మన బ్రాయిలర్ కాదు వాటర్ రావడానికి, నార్మల్ ఇంట్లో నాటుగా జీడిపప్పులు, బాదం పప్పులు తిని, సోళ్ళు, గంట్లు ఇలాంటివి తిని పెరిగిన కోడి, మాది కొట్టిన కోడి. వీటిని అవేసి పెంచుతారు. టేస్టీ అంటారా, అవసరం ఉంటుంది. ఒక్క నిమిషము వీడియో తీసేద్దామని అడుగుతాను నేను ఎలా ఉందో. మా అన్న కొడుకు, మై ఫేవరెట్ కొడుకు, నాకు కూడా కొడుకే. చూడండి ఎలా ఉందో, లుక్ లైక్ కర్రీనా, చూడండి, యాష్ ఇస్ కర్రీ. స్మెల్ చూడు ఇట్లాను, బాగుందా? అదనమాట మన కర్రీకి. ఇప్పటివరకు ఎవరు పేరు పెట్టారు. నేను ఇది చూపించు, నేను చిన్నది కాదు, సందీప్ కిషన్ దగ్గర, సుధీర్ బాబు దగ్గర, రమ్యకృష్ణ మమ్మీ దగ్గర, జయసుధ మమ్మీ దగ్గర, అలా సినిమా దగ్గర చేసిన అబ్బాయిని. నాకు యాక్సిడెంట్ అయ్యి కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మానేశాను. ఇప్పుడు రమ్మంటే నేను పోను, బికాజ్ ఆఫ్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ యాటిట్యూడ్. ఓకే, కానీ మీకు ఏది కావాలని చెప్తా, యాటిట్యూడ్ పెట్టుకుంటే ఏం రాదు. సో మన ఫుడ్ 10 మందికి అలవాటు చేయాలనిపిస్తుంది నాకు. చాలామంది చేతి కింద అడిగారు, మాస్టర్ నీ చేతి కింద పని చేసి నాకు పని నేర్పింది, ఏ చీలు దొబ్బారు అనేది. బట్ నేనే ఓన్గా చెప్దామని అంతే. కానీ గ్యాస్ మీద ఈజీ, కానీ కట్టెల పొయ్యి చాలా కష్టం సుమి. కొంచెం ఇది నాటు కోడి పుంజు పులుసు కాబట్టి మ్యాక్స్ 1 అవర్ పడుతుంది. అదే కుక్కర్ అనుకో 4-5 విజిల్స్ అంతే. అదే నాటుకోడి కట్టెల మీద కదా, జర టైం పట్టగానే టేస్ట్ వాసం ఉంటుంది. మినిమం 45 to 1 అవర్. ఓకే, ఏదో సిజరు. ఇది ధనియాల పొడి, చూపి వస్తుందా? కోరియాండర్ పౌడర్, ధనియాల పొడి. ఇది దేనికోసం అంటే టేస్టీ అండ్ నో స్మెల్. బోటీలో కానీ మటన్లో కానీ కొంచెం ఎక్కువ పడితే స్మెల్ ఉండదు. అండ్ అల్లం ఎక్కువ వేసి, ఎల్లుల్లిపాయలు తక్కువ వేసినా కానీ స్మెల్ అనేది ఉండదు. దీనివల్ల టేస్ట్ వస్తుంది అండ్ కౌజు వాసన రాదు, ఏమన్నా నీచు వాసన రాదు. నేనైతే 2 ప్యాకెట్లు వేస్తున్నాను. ఇది పచ్చి కోరియాండర్ పౌడర్. ఓకే, మనము దీన్ని ధనియాలను డైరెక్ట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే అవసరం, సూపర్ ఉంటుంది.
మీకు 60 చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అప్పుడు మందులోకి అయితే అసలు మామూలుగా ఉండదు. చికెన్ పకోడీ కదా, ఇది కదా. ఇప్పుడు పకోడీ చూపిస్తే మీకు చూసే ఉంటుంది, వాహ్ అనాలి మనం వండితే. కట్టెలు ఈజ్ వెరీ క్రేజీ అబ్బా. బో స్మెల్ వచ్చేస్తుంది రే, పక్కనలో వచ్చేస్తారు మీ వాళ్ళ ఇంటి భోజనానికి. నన్ను అంటారు చాలామంది నేను ఏం వండా కానీ, అలా ఇంతకుముందు అరిసెలు ఉన్నాము వచ్చి మీరు ఏం వండుతున్నారు అరిసెలు అక్కడ దాకా స్మెల్ వస్తుందని. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అరిసెలు వేరే ఇంటి వరకు స్మెల్ వెళ్ళాలంటే నెయ్యి వేసుకోవాలి కొంచెం, అంతే. ఆ పిండిలో కొంచెం నెయ్యి వేసినామంటే అయిపోతుంది. చూడండి నేనేం కాదనట్లేదు. ఒక ఫోటో తీసాను డైరెక్ట్ స్నాప్ కొట్టే అంతే వచ్చిన పక్కే. ఇది చికెన్ నాటుకోడి పుంజు కర్రీ. చూడండి ఎంత, ఒక పక్కన గొంగూలాడుతుంది, ఇంకో పక్కన చేయగలుగుతుంది. మా అమ్మని గంటికి తల్లి అంటే ఇంత చిన్న గంట ఇచ్చింది, చేయగలుగుతారా బాడకో అని చెప్పేసి. ఇదో దిస్ ఈజ్ ద కోడి పుంజు కాలు, లైక్ మటన్ లాగా ఉంది. మటన్ బొక్క తెలుసు కదా, మటన్ కాళ్ళ బొక్కలు అట్లుంది చూడండి. నాకు ఇవే ఇష్టం. పీసెస్ తమ్ముడు కట్ చేయించుకోండి డైరెక్ట్గా. ఓకే, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది ఉడకడానికి. చూడండి అసలు మామూలు చూస్తే ఇది కర్రీ అవసరం అనిపిస్తుంది నాకైతే. వాటర్ పడుతుంది, ఇక వాటర్ వేయాల్సిన టైం వచ్చేసింది. స్టార్ట్ చేసి కూడా చాలా టైం అయింది నాకు తెలిసి, 10 minutes పైన అయింది. స్టాప్ చెప్పుకోండి సార్. సో వీ కెన్ టేస్ట్ లిటిల్ బిట్ గ్రేవీ, దెన్ వీ కెన్ యాడ్ ఇట్ ద వాటర్. కారం ఎక్కువ వద్దు సోహంరా, కొంచెం టేస్ట్. యా షూర్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం కారం నాకు ఘాటు, నా బిడ్డ నా కొడుకు తినలేడు, ఐ థింక్ సో. వాడికి నిమ్మకాయ పిండుతా. ఎలా ఉంది సత్యకు? నార్మల్గానే ఉంది. ఓకే, కారం తక్కువ ఉందా? కారం తక్కువగానే ఉంది, బాగుంది. టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ రా. కానీ నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎప్పుడు కూడా మన మీద మన నమ్మకం పెట్టుకోవాలి. కారం ఎక్కువైంది అంటే ఉప్పు వేసుకుని కవర్ చేసుకోవచ్చు, దాని కొంచెం కర్డ్ వేసుకోవాలి. ఏది ఎక్కువ తక్కువ అయితే బటర్ వేసి కవర్ చేసేయచ్చు. మా ఇంట్లో బటర్ దొరుకుతుంది కానీ మా అమ్మగారు ఎవరు, ఘీ కూడా ఉంటుంది, మేము ఇంట్లో చేసుకుంటాము. మా అమ్మగారు ఎవరు చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు ఆయిల్ కూడా వచ్చేసింది, బట్ ఇంకా ఉడకదు. ఏదమ్మా ఇదా? దిస్ ది వాటర్. నేను ఏది వేస్ట్ చేయను. ఇందాక మసాలా గిసాలు వేసినప్పుడు చేయి కడిగేసుకున్నా. డ్రింకింగ్ వాటర్ ఇది. ఓకే మా అమ్మా ఆపేవా? ఆపే. మేము రీల్ చేస్తున్నాం, యూట్యూబ్లో పెడదామని. రేపటి నుంచి వంట చేసుకున్నప్పుడు యూట్యూబ్లో పెడదామని. కొత్త కొత్త ఈ సంక్రాంతికి న్యూ ఓపెనింగ్. నిజంగా రా. దాన్ని ఇప్పుడు చూపి చెప్తా. అమ్మా ఉప్పు చూడే. నానమ్మ చూపిరా ఫేస్. చెప్పు ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? మా అమ్మగారు కూడా నచ్చింది. ఈవిడ మా ఇంట్లో ది గ్రేట్ చెఫ్ అనమాట. నీళ్ళు వేస్తున్నాను, ఉప్పు ఏమని మమ్మీ అంది. బట్ చెప్పేది ఏంటంటే నేను నీళ్ళు ఉండనివ్వను, మొత్తం నీళ్ళు ఇంకిపోతే ఆ కొంచెం గ్రేవీతో అందరూ తినచ్చు. ఉడకాలి కదా ముక్క. ఇంత కర్రీ ఎవరు తింటారా? ఇంత కర్రీ ఎవరు తింటారు? అయితే గిన్నె చిన్నది మీకు అలా కనబడుతుంది. ఒకటి వంశీ అన్న, గౌస్ అన్న, మా అన్న, మా తమ్ముడు, పవన్ తమ్ముడు, మా డాడీ, మా మమ్మీ, మా వదినమ్మ, మా సాయిగాడు, మా సాత్విక్ గాడు, నేను అందరం తింటాం ఒక నైట్కి. ఇది కర్రీ ఒక నైట్కి ఇంత. ఒక్క నైట్కి ఇంత అంటే తినేవాళ్ళు ఎక్కువ కడుపు నిండా తినాలిరా, పందుకోడు కదా. దాన్ని మిగిలితే ఏముంది, రేపు ఏ రోటీనో ఏ తందూరిని చేసి పడేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి చాలా బాగుంది ఇది. మళ్ళీ మా ఊరు టేస్ట్ చూపిస్తా. నీకే
ఓయమ్మ. మళ్ళీ ఇట్లా చూడు, కాలుతున్నట్టుంది. నీళ్ళు పోసాక కాలం ఓకే. టేస్ట్ నీళ్ళు పోసిన వెంటనే చూడొచ్చు, అంత వేడి ఉండదు. ఉడుకుతున్నప్పుడు చేతులు వేస్తే సుర్రమని కాలుతుంది. బాగుంది. బాగుందా? ఇందాక దానికన్నా ఇప్పుడు బెటర్. ఒక వాటర్ వేసిన మా వాడు చాలా బాగా నచ్చింది. ఉడికితే ఇంకా బెటర్ అంటాడు. అక్కడ నాకు తెలుసు, నాకేస్తాను నా కూర. నేను కూడా అంతే, అప్పుడేమో అనుకుంటాను, ఉడికిపోయాక కూర అంచులు కూడా నాకేస్తాను నేనైతే. ఐ లవ్ కుకింగ్ అబ్బా. స్పైసీ కొంచెం ఎక్కువ వేయాలా తగ్గియాలా? తగ్గియాలి కొంచెం. ఓకే. ఎక్కువైంది స్పైసీ. స్పైసీ ఎక్కువైందంటే మా అమ్మకి సరిపోయింది, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువైంది. సో వాడి కోసం నేను ఏం చేస్తానంటే స్పైసీ తగ్గిస్తా. ఎలా అని ఆలోచిస్తా, కొంచెం కర్డ్ వేస్తా అంతే. దిస్ వన్ మొత్తం వేయను, జస్ట్ లిటిల్ బిట్ అంతే. దెబ్బకి తగ్గిపోతుంది. అది కారణం వల్ల కొంచెం వెన్న ఆర్ గీలాగా వెళ్తుంది, కరిగిపోద్ది, కనబడదు అసలు కర్రీలో. అట్లా ఉంటుంది అనమాట. చూపించాడు, వేయలేదు అనుకుంటున్నారా? ఇక్కడ సిజర్ కనబడట్లేదు. సో ఐ కెన్ డూ హ్యాండ్. ఓకే, నా చెయ్యే ఒక సిజరు. ఒక చూడండి, మీకు తర్వాత మూత తీసి చూపిస్తా. అది ఉండదు, కరిగిపోద్ది. నేను తింటా. సో మూత పెట్టేసుకుందాం, వీడియో స్టాప్ చేయండి, తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. కరిగిపోయింది. ఆన్ చేసా. ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు. మ్యాక్స్ నాకు తెలిసి కరిగిపోద్ది. ఎక్కడో ఉంటే ఒక కంద గింజంది ఉంటుంది, అంత మించి ఉండదు. కరిగిపోయింది. దిస్ ఇస్ ద మ్యాజిక్. పెరుగు కనబడుతుంది ఎక్కడనో? లేదే, ఇగో ఇక్కడ మాత్రం ఉంది. ఇది పైన ఉంది కాబట్టి ఉంది. అది కూడా ఇప్పుడు కలిసిపోతుంది చూడండి. నాకు మిక్స్ చేస్తే కలిసిపోతుంది అంతే. మీకు ఎక్కడ ఏది తెలియదు. మన సీక్రెట్స్ ఎవరికి తెలియనివ్వకూడదు. ఎందుకంటే ఇది మీకే ఎందుకు చెప్తుంటే ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అందరు తెలుస్తుంది అనుకుంటారేమో. చూసిన వాళ్ళకి మాత్రమే. జస్ట్ ఇది 20 డేస్ మాత్రం పెడతాను, తర్వాత తీసేస్తాను. అందరు నేర్చేసుకుంటే ఇంకా మనం ఎందుకబ్బా. మేబీ హాఫ్ బాయిల్ అయిపోయింది ఇది చికెన్, తెలిసిపోతుంది. ఇందాక వేసిన పీసెస్కి చూడండి, ఇప్పుడు పీసెస్ చూడండి తగ్గిపోయింది. నేనేం చేశానంటే హాఫ్ ఏమో కట్ చేశాను సన్నంగా పొడవుగా, హాఫ్ ఏమో మిక్సీ చేశాను. అది కూడా చెక్క లవంగాలు ఇలాచీలు అన్నీ వేసి, దెన్ కొత్తిమీర వేసి, పుదీనా వేసి, కొంత కరివేపాకు వేసి మిక్సీ కొట్టాను. దెన్ దీనికి ఫైనల్లీ ఒక సీక్రెట్ మసాలా ఉంది. దట్ ఈస్ ద వెట్ మసాలా, నాట్ ఏ పౌడర్. పౌడర్ కూడా ఉంది చికెన్లా, మటన్లా, వెజ్లా, పన్నీర్లా అన్నిట్లో వేసే పౌడర్ ఉంది. అది నెక్స్ట్ థర్డ్ కర్రీలో చెప్తారు, ఎందుకంటే సెకండ్ చికెన్ పకోడీ రెడీ దాంట్లో మ్యాగ్నేట్ చేసి పెట్టాను. అది కూడా చెప్తా. మసాలా ఏంటి అంటే ఇది బాలు మసాలా. దెన్ బాలు బిర్యానీ ఈజీ సీక్రెట్. ఓకే, దిస్ ఈస్ ద సీక్రెట్. వెరీ 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 మోర్ ఇంపార్టెంట్ మసాలా. ఎలా అంటే దీనివల్ల చాలా లాభాలు. తెలివితేటలు వస్తాయి, బాడీ గెయిన్ అవుతుంది, హెల్త్ మంచిగా సెట్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాంటి సమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాయి ఇందులో చాలా. నాకు తెలుసు, హెల్త్ కాన్షియస్ తెలుసు. ఐ డూ హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను. అప్పుడు మాకు ఉంటుంది అన్నమాట ప్రతిదీ. ఏది ఎక్కడ పుట్టింది, చికెన్ ఎక్కడ తెచ్చారు, ఎలా వండారు, ఎలా చేస్తారు, అసలు చికెన్లో ఎంత మసాలా వేస్తే ఏం వస్తుంది, చికెన్లో ఇది వేస్తే ఏం బాడీకి ఏం క్యాలరీ వస్తుంది, చికెన్లో ఈ మసాలా వేస్తే తనలో ఏం ఇది అవుతుందని. అలాగే చికెన్ ఒకటి మటన్ ఒకటి బాగా ఎక్కువ తిన్నప్పుడు మౌంటైన్ డ్యూ ఒకటి తాగొచ్చు, థమ్స్అప్ ఒకటి తాగొచ్చు. వాటి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అవుతుంది. ఓకే, మనం ధనియాల పౌడర్ వేసినాం, జీలకర్ర పౌడర్ వేయలేదు. అది ఇప్పుడు వేస్తాను నేను జీలకర్ర పౌడర్, ఎందుకంటే ముందే వేస్తే చికెన్ కర్రీ చేదు వస్తుంది. కొన్ని ఐటమ్స్ ముందే వేస్తే కర్రీ ఫ్లాప్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక తరిగా ఉంటుంది. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో వీ కెన్ టేస్ట్ దిస్. ఉడికింది లేని చూడడానికి నాకు ఈ పీస్ అని చాలా ఇష్టం. లైక్ స్కిన్ అంటే ఇంకా ఇష్టం నాకు. సో ఇది ఒక పక్క తీసుకున్నాను. ఎప్పుడు నేను వండితే ఎప్పుడు తినేవాడిని బాగా, బట్ మానేసింది మధ్యన. బ్యాడ్ హ్యాబిట్ అనిపించింది, తిని ఎవరికి పెట్టకూడదని, ఎంగిల్ చేయొద్దని. అది నాకు మా కృష్ణ అన్నని నేను లాడ్లో వర్క్ చేసినప్పుడు చెప్పాడు, అది తింటూ పెట్టకూడదు కార్తీక్, పాపం తగులుతుంది. ఆ పాపాన్ని నరకలోకంలో అంట పురుగులతో కాటేపిస్తారంట, పాములతోటి, గ్రద్దలతో, ఏమంటారు గ్రద్దలతోటి,
కాకులతోటి పొడిపించి ఇచ్చేస్తారట. అక్కడ అది గరుడ పురాణంలోని. నేను అవి బాగా నమ్ముతాను అబ్బా, నాకు చాలా నమ్మకం ఎక్కువ. దెయ్యాలు నమ్ముతా, భూతాలు నమ్ముతా, దేవుళ్ళు కూడా నమ్ముతా. కాబట్టి మనం ఆ టాపిక్ వదిలేద్దాం, మనం చికెన్ టాపిక్ వెళ్దాం. ఆల్మోస్ట్ ఇట్స్ బాయిల్డ్, చూస్తా. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను చేయి పెడితే కాలినట్టు ఇది అవుతుంది నాకు, కాబట్టి ఒకసారి చూస్తా. యా, ఆల్మోస్ట్ బాయిల్. కాలిపోతుంది రా, వాటర్ కూడా లేవు. చూడండి, ఇగో నాటుకోడి పుంజ అంటే ఇలాగే ఉంటుంది, నార ఉంటుంది, బ్రాయిలర్ కాదు కదా. బట్ ఇంకా ఐ థింక్ సో అవ్వాలి. చూడండి, తెల్లగా ఉంది, ఇంకా అవ్వాలి, చాలా అవ్వాలి. ఇది తొందరగా కాదు, చేసేది ఓకే. ఇంకా కొంచెం ఉడికితే పీసు కూడా పట్టుకుంటుంది నాకు తెలిసి. మసాలా పైన పట్టింది, పీసు పట్టలే, ఉప్పు పట్టింది అంతే. గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కర్రీ తొందరగా అయిపోవాలి. అంటే చిన్న కొబ్బరి ముక్క కానీ చిన్న మామిడాకు కానీ వేస్తే సెట్ అయిపోద్ది. ఉడికింది బాగానే, ఇంకొంచెం ఉడకబెట్టదు. ఒక కొబ్బరి ముక్క చెప్పా. కొంచెం సోడా వేస్తే అది ఉడికిపోద్ది. ఏ హాయ్ బడేస్, వేసే. ఓకే, వీడియో తీసుకున్నా వాడు, ఉంటా, బాయ్. యా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది, డన్. వాటర్ వెళ్ళిపోయినట్టే. యాక్చువల్ చెప్పాలంటే ఈ గ్రేవీ ఉంది కదా, ఇది రుమాలా రోటీ అండ్ చపాతీ అండ్ లచ్చా పరోటా. ఇప్పుడు పొరల పరోటా ఉంది, మైదాతో చేస్తాము. దానిలో కానీ మన ఆలూ పరోటా, గోబీ, పన్నీర్ పరోటా ఎందులోనైనా కానీ అవసరం ఉంటుంది అనమాట ఆ గ్రేవీ. అది వచ్చేసి చెక్క ఉడకట్లేదు కదా, కొబ్బరి చెక్క. ఇది వేస్తే దబ్బురు ఇప్పుడు 5 నిమిషాలు అయిపోద్ది కర్రీ. దీంతో పాటు ఇంకొక చిట్కా ప్లే చేస్తా, మామిడాకు వేస్తాను, అయిపోతుంది 2 నిమిషాలు. ఇంట్లో క్వార్టర్ లేదు, మన ఉంటే మన అన్నగాడి పిలిచి ఇచ్చేసాను. మళ్ళీ అయిపోయిన తర్వాత దీన్ని కూడా తినేయాలా? యా, అది తినరు, అది తినకూడదు, తీసేస్తాం. అయిపోయాక అది తీసేస్తాను. ఇప్పుడు మై మసాలా పడిపోతుంది. ఈ మసాలా వేయగానే దాన్ని మన పోతుంది. ఇంకా గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇంత సతాయించేటప్పుడు. అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ. చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు వాటర్ ఉంది, దాన్ని చూడండి, దాని ఒరిజినల్ బయటపడింది. ఇప్పుడు సరే చూపిరా, దాని ఒరిజినల్ బయటపడింది. ఫంక్షన్లో వండుతారు చూడండి. అమ్మా కొత్తిమీర ఇవ్వు, అమ్మా కొత్తిమీర. మరీ ఎక్కువేది మసాలా, చేదొస్తుంది. ఆ కర్రీకి తగ్గట్టుగా టేస్ట్ సరిపడా చేసుకోవాలి. ఈ సీక్రెట్ రెసిపీ తర్వాత చెప్తాను. ఎందుకు అంటే అయిపోయిందే, వాళ్ళు ఈ అమ్మ చిక్కబడింది కనపడలేదని కళ్ళకి. చూడు, అయిపోద్ది. ఎంతసేపు అవుద్ది చిక్కబడటం? గంటల మూత తీసి పెడితే మొత్తం వాటర్ అంతా ఆవిరైపోద్ది. ఇప్పుడు మూత వేసాయి కాబట్టి చికెన్ అయితే ఉడికిపోయింది కదా, మొత్తం పొగలు అంటే ఆవిరే వెళ్ళిపోతుంది. టేస్ట్ కాలిందా? బాగుంది, కాలుతుందా? రే మసాలా వేసాక సూపర్ ఉంది నాకు తెలిసి. కొంచెం మసాలా ఘాటు బాగుంది. పట్టు, మా ఓడి టేస్ట్ ఇస్తున్నా. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. అక్కడికన్నా ఈసారి అది పేస్ట్ ఏంటి, మసాలా సీక్రెట్ మసాలా వేసిన తర్వాత ఇంకా బాగా టేస్ట్ వచ్చింది. అది ఇందాక టేస్టీ, ఇప్పుడు వెరీ టేస్టీ, లైక్ అమృతం. మీకు ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఎంతసేపు తిప్పినా ఏం కాదు. ఇది నాటుకోడి కదా, దానిలాగా పీస్ కాదు. ఎంతసేపు తిప్పు ఏ పీస్ కా పీసే ఉంటుంది. పీస్ చిన్నగా అవుతుంది అంతే. ఉండరు ఒక మామిడ కూడా గట్టిగా ఉంటుంది. అమ్మా అన్ని సార్లు కొత్తిమీర అడిగాను.
కొత్తిమీర. అరే నేను తీసుకున్న తోలు పీస్ కూడా చాలా బాగుంది, దానికి మసాలా బాగా పట్టింది. సో ఇది ఇంకా బాగా ఉడకాలి, ఇంకా బాగుంటుంది. సో ఇది చూడండి, ఇది మామిడాకే వేస్తున్నాను, ఎవరికి ఫేక్ మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత చికెన్ ఏంటంటే బ్రాయిలర్లో కూడా కొన్ని ముద్దురుకోళ్ళు ఉంటాయి, నార ఉంటాయి. ఇది వేస్తే స్వీట్ ఏమంటారు మంచిగా క్యూట్గా ఉంటుంది. దెన్ కొబ్బరి పేస్ట్ వేయచ్చు, అదే పచ్చి కొబ్బరి పేస్టు, లేదా కొడుకలు వేసినా పర్లేదు, ఉడికిపోద్ది జల్దీ. నేను కొబ్బరి అసలు యూజ్ చేయను, ఎందుకంటే తెల్లవారికి బాగుంటుంది, ఈవినింగ్ పాడైపోద్ది పచ్చి కొబ్బరి వేస్తే. కొడుకలు వేస్తే ఉంటాయి, అంతే. నేను కొబ్బరి ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు ఈ కర్రీ ఏంటంటే ఓపెన్గా, అంటే లైక్ సమ్మర్లో అయితే 2 days బయట పెట్టేయచ్చు, ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇదే ఈ సీజన్లో అయితే 4 days బయట పెట్టేది ఎక్స్టెండ్ ఉంటుంది. దెన్ మీకు ఇంకా చాలా ఉంటాయి, పైకి ఇంకా చాలా ఉంటాయి, ఒక్కటి కాదు. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, వెజ్ పచ్చళ్ళు కూడా A to Z. టమాటా, ఫిష్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు, అండ్ క్యాబేజీ, గోబీ, క్యారెట్, ఆనియన్ పచ్చడి, వెల్లుల్లిపాయల పచ్చడి, అల్లం పచ్చడి, టిఫిన్లోకి, అన్నంలోకి, అన్నిటిలోకి యూజ్ చేసుకుంటాను నేను. స్నాక్స్లోకి అన్ని స్నాక్స్ కూడా సింపుల్ రెసిపీ కూడా చూపిస్తాను మీకు. చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. యా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్సో, KFC చికెన్. ఓకే, KFC చికెన్ పకోడీ, కాకినాడ ఫ్రైడ్ చికెన్. యా, A to Z బ్రో. మీకు కావాల్సింది జస్ట్ అందరూ పెట్టండి అంతే. ఎక్కడో యూట్యూబ్ కాపీ మనం చేయొద్దు, మనది వేరేవాడు కాపీ చేయాలి. అది బాలు ఫుడ్ వేరేవాడు కాపీ చేయాలి. నా చేతి కింద పని నేర్చుకున్న వాళ్ళు ఇవాళ 40-50 వేల రూపాయలు జీతగాళ్ళు, నా శాలరీ 50,000. జస్ట్ నాకు డబ్బులు సంపాదించడం కాదు, ఎందుకు అంటే సంపాదిస్తే ఏది నా వెనకాల రాదు, సస్తే ఏది మంది కాదు. ఉన్నంతకాలం ఉంటాం, పీకినప్పుడు ఏం చేయలేము. ఒంటి మీద గుడ్డ రాదు, బట్ట రాదు, బంగారం రాదు. చూడు ఇదిగో మామ ఏమంది, పులుసు ఉంది, ఎక్కడ ఉంది ఇప్పుడు తీయమని, గంట తెమ్మను, గుంతగడ్డ మొత్తం చూడు దగ్గరకు అయిపోయింది. ఇక నాతో పాటు ఆమె కూడా వండింది పొద్దున్న, అది సరే మధ్యాహ్నమే వండాము. పొద్దున్నంత మళ్ళీ మా అమ్మ మా ఇల్లు మొత్తము వాక్ చేసుకుంది అనమాట. చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు మరి. సో ఆ వర్క్లోనే ఆమెకి చాలా టైర్డ్ అయిపోతుంది అనమాట, చాలా అంటే చాలా. నేనేంటంటే ఎంత వండు ఏది తీయను పెట్టను, అన్ని చేతి కింద పడితేనే వండుతా, లేకపోతే వండను చేయను. నాకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ, లైక్ బలుపు ఇంకా ఎక్కువ. సో కొత్తిమీర వేద్దాం. మా అమ్మ చూసావు ఎలా చేసిందో కొత్తిమీర, ఆమె చేయలేకపోతుంది పాపం. సో నేను ఎక్స్క్యూజ్ అయిపోతా, ఇది బాగాలేదు, బట్ ఇందులో నుంచి కట్ చేసి అందులో వేస్తాను. కర్రీలో ఏముంది, మొత్తం కలిసిపోతుంది అంతే. ఆపే ఓహి చేద్దావా, ఓలే నువ్వేళ్ళు అది వీడియో చేస్తుంటే. చికెన్ పకోడీ కోసం ఆరాట పడుతున్నారు. అలాగే రైస్ కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇక్కడ చూపిరా రైస్ పల్లెటూరుదా అన్నం వంచారనమాట. ఓకే, ఇప్పుడు ఇది మన కర్రీ రెడీ అయింది ఫైనల్. చూడండి, వాటర్ అన్న అమ్మ. ఈ కర్రీ లేకపోతే ఇప్పుడు ఆ గ్రేవీ లేకపోతే ముక్కలు వెళ్ళిపోతాయి మొత్తం. కర్రీ ఏంటంటే ఉడికిపోయిన తర్వాత మనం వేసిన మసాలాకి కర్రీ దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఇందాక నీళ్ళు అంతా ఇప్పుడు దించాను అనమాట. అది పట్టలేదు, కలిపేది నేను, నాకు తెలియదా ఏంది. మరి వండుకోకుండా పైనే పెట్టాల్సింది. ఏమన్నా 2-3 పిల్లలు పెట్టినావు చిన్న దాకలో, దాకా పాడైపోయింది అంట చూడు. ఇట్స్ డన్, సీ లైక్ దిస్. యా, డన్ బ్రో, వీ విల్ టేస్ట్ దిస్. దించినా అటు కరివేపాకు చెట్టు పోసాడు, కరివేపాకు చెట్టు పోసాడు. ఇక్కడ పోసాను బావా, అందులో కనిపిస్తే మళ్ళీ ఆ కొండట్టి దాని మీద నాన్న తాను చేస్తాడు, బొగ్గులు బయట కారిపోయి. ఇదైతే పులుసు. ఎన్ని పనులు చెప్తారు బాబా. టేస్ట్ చూద్దాం మనం. అయిపోయిందా? కర్రలనైతే తీయాలి.
అది బాబాయ్ ఒకసారి గరిటె పెట్టుకోవా. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేయబోతున్నాను. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. చూడండి, గుమ్మలాడే నాటు కోడి పుంజు చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. ఓకే, పీస్ కూడా చాలా నీట్గా ఉడికింది. సో మనం వేసుకున్న సీక్రెట్ తీసేద్దాం ఇందులో, ఎవరు తెలియద్దు. దెన్ ఇది ఒకటి మనం వేసుకున్న కొబ్బరి ముక్క కూడా తీసేద్దాం. ఎందుకంటే వాళ్ళు గెస్ట్లు తిన్నారనుకో, అమ్మో ఇవన్నీ ఇస్తాడా అనుకుంటారు. ఆగే ఇస్తాను, నీకు తొందర ఎంత పడుతుంది. ఓకే, టేస్ట్ చూడమా. యాక్చువల్లీ చాలామంది టేస్ట్ స్టాల్ వేస్తారు. టేస్ట్ స్టాల్ వాళ్ళు ఏంటంటే చికెన్ తొందరగా ఉడికిపోద్ది, ఎంత టైం పట్టదు. బట్ మసాలా పట్టుకోదు, అది పైన ఉడికిపోతుంది. చూడండి, ఇది నచ్చిందా? చూడండి, నాకైతే స్మెల్ అసలు అవసరం ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్ దిస్ స్మెల్. నాకు నాటుకోవడం చాలా ఇష్టం. లాస్ట్ 2 years తినలేదు, తినకూడదు అన్నారు. సో ఇప్పుడు కుమ్మేస్తాను ఇవాళైతే. లేదమ్మా, మమ్మీకి బాగా నచ్చింది. సో ఇది డన్. ఇప్పుడు చికెన్ పకోడీ వేస్తున్నాను.